హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కసాపురానికి. ముందుగా అయితే మన కార్ని క్లీన్ చేసుకొని రెడీ అయ్యి బయలుదేరదాం. ఫ్రెండ్స్, మన కార్ని క్లీన్గా వాష్ చేసి తర్వాత నేను కూడా స్నానం చేసేసి రెడీ అయ్యాను. ఇక లేట్ లేకోకుండా మన కసాపురం వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు పవన్ రాయ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మన జర్నీని వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ అయితే నార్పల్ల నుంచి అనంతపురం వెళ్ళే రోడ్డు. అనంతపూర్ దాటేసి NH44 హైదరాబాద్ రోడ్డుకి అయితే వెళ్తున్నామండి. హైవేలో వెళ్తున్నప్పుడు చూసి జాగ్రత్తగా వెళ్ళండి. సో గాయస్, మొత్తానికి అయితే కసాపురానికి రీచ్ అయ్యామండి. ఇక్కడ ఏమిటంటే ఇంతకుముందు టెంపుల్ దగ్గర షాప్స్, హోటల్స్ ఉండేటివండి. ఇవన్నీ పడగొట్టేసి మొత్తం టెంపుల్ ముందు రీమోడలింగ్ చేశారు. ఇవి రీమోడలింగ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. కసాపురం విజిట్ చేసే భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఇక్కడ స్టే చేయడానికి రెడీ చేశారు. భక్తులకు నీడలో ఉండటానికి టెంట్ అయితే వేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, భక్తులైతే నీడలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అయితే కూర్చున్నారు. ఇక్కడున్న గోపురం స్వామివారిని దర్శించుకోవడానికి ముఖద్వారం ఫ్రెండ్స్. నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి కుడివైపున ఉచిత దర్శనం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక మనమైతే స్వామివారిని దర్శించుకోవడానికి బయలుదేరదాం ఫ్రెండ్స్.